నమస్కారం. V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. మా నాయనమ్మ పేరున్న సింగమ్మగూడ తాండలో కూడా మేమే గెలిచాం. అయితే వీళ్ళు కావాలని గ్రూప్లలో బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యే గ్రామంలో ఓడిపోయినారు పెడుతున్నారు. నేను బీఆర్ఎస్ వాళ్ళని ఒకటే అడుగుతున్నాను. ముగ్గురు క్యాండిడేట్ నిలబడ్డారు కదా రంగారెడ్డిపురంలో, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. మళ్ళీ మీ క్యాండిడేట్ ఎన్ని ఓట్లు వచ్చినాయి? 13 ఓట్ల. బీఆర్ఎస్ క్యాండిడేట్కి రంగారెడ్డిగూడెంలో 13 ఓట్లే వచ్చినాయా అని మీ ఓట్లు ఎక్కడ పోయినాయి? మన బీజేపీకి అన్ని ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి క్యాండిడేట్కి? అంటే కేవలం అనిరుద్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పి మీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటై మీరు చేస్తారు. అయినా కానీ గెలిచిన ఆనందం నా గ్రామస్తులు, ఓడిపోయిన సాయి నా గ్రామస్తులు. మాకు లేని బాధ మీకు బయట మీకేం బాధ ఉంది? నేనేమైనా ఇంటింటికి పోయి నేను ప్రచారం చేసినా? ఎవరైనా గెలవండి, మంచోళ్ళని గెలిపించండి అని చెప్పడం జరిగింది. ఆనంద్ 2 సార్లు, ఒకసారి ఎంపీటీసీగా నిలబడి ఓడిపోయినాడు, ఓసారి సర్పంచ్గా నిలబడి ఓడిపోయాడు. ఒక సింపతి, 2 సార్లు ఓడిపోయింది కదా అని చెప్పి కూడా గ్రామ ప్రజలు ఆలోచించుతారు. మరి ఇదే గ్రామానికి నా సొంత గ్రామం చాలా లాస్ట్ 3 టర్మ్స్ ఎంపీటీసీలు కానీ సర్పంచ్ని గెలిపించాను. నేను ఎవరైతే క్యాండిడేట్ వాళ్ళకి మా అమ్మని గెలిపించినప్పుడు బిలాసాగా స్పాంజైరన్ ఫ్యాక్టరీ బంద్ చేపిస్తాను, పొల్యూషన్ వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినాను, కోర్టులో గెలుస్తాను ఫ్యాక్టరీ షిఫ్ట్ కావాలని చెప్పేసి. కానీ వాళ్ళకి అలాట్మెంట్ ఇంకా ల్యాండ్ వేరే దగ్గర కాలేదు కాబట్టి అది షిఫ్ట్ కాలేదు. సో ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే అదే షిఫ్ట్ చేస్తా అని చెప్పి ఎమ్మెల్యే 2 ఏళ్ళు అయింది కూడా మీరు ఎందుకు ఫ్యాక్టరీ షిఫ్ట్ కాలేదని కూడా వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది. సో అది నిన్న ఎలక్షన్స్ అయిన తర్వాత ఇది బయటకు వచ్చేది, ఎందుకంటే అది కాలేదు. ఖచ్చితంగా మాట ఇస్తున్నాను, మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఈ ఫ్యాక్టరీని షిఫ్ట్ అయ్యేటట్టు నేను కొట్లాడుతానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా గ్రామానికి ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేయించిన నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 3.5 కోట్లది. ఎస్సీ సబ్ ప్లాన్లో సిమెంట్ రోడ్స్ 90 lakh rupees వరకు శాంక్షన్ అయింది, రోడ్డు చేస్తున్నారు. ఎస్సీ కాలేజీలో సిఎస్ఆర్ యాక్టివిటీతో 25 లక్షలతోని అంగన్వాడీ బిల్డింగ్ కట్టినాము, స్కూల్లో డైనింగ్ బిల్డింగ్ కట్టిస్తున్నాము. ఇవన్నీ తెచ్చిన తర్వాత కూడా ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది సింబల్ లేని, అంటే పార్టీ సింబల్ లేని ఎలక్షన్స్. ఇది ఇండివిజువాలిటీ పైన ఉంటుంది. అంటే ఎవరు ఇండివిజువల్ క్యాండిడేట్ ఎవరు మంచిగా ఉంటుంది అనేది దానిపైన ఉంటుంది. ఏం చేయి గుర్తు అక్కడ కారు గుర్తు కాదు. 13 ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ వాళ్ళు మీరు తలకాయలు ఎక్కడ పెట్టుకుంటారు? మీరా నా గురించి మాట్లాడేది? మళ్ళా రాజాపూర్లో మీకు క్యాండిడేట్ లేకపోయిండే, రాజాపూర్ హెడ్ క్వార్టర్సా మీ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎక్కడ పోయిండు? ఎవరు సపోర్ట్ చేస్తారు? అక్కడ నిలబడ్డ క్యాండిడేట్ 2 సార్లు ఓడిపోతే ఆయనకు సింపతి ఉన్నది. ఆయన సింపతి మీద ఆయన గెలుస్తారని చెప్పి ఆయన పక్కన నిలబడ్డారు. మీ వల్ల ఆయన ఏం గెలవలేదు, ఆయన ఇండివిజువాలిటీతో రాజాపూర్లో గెలిచింది. అది కూడా మా ఖాతా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అసలు నిన్న మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత మీరు ఫోటోలు దిగిందంటే చూసుకున్నారా? బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు పక్క నిలబడి ఫోటోలు దిగుతున్నారు. అంటే కేవలం అనిరుద్ రెడ్డి ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా ఒక మంచి పేరు వస్తుంది, ఈయన ఎట్లా దెబ్బ కొట్టాలనేది ప్లాన్ చేసింది తప్ప మీరు అక్కడ మీరు ఇండివిజువల్గా బీఆర్ఎస్ కానీ బీజేపీ సపరేట్గా నిలబడి మీ సత్తాలు చూపించుకునే ఎలక్షన్ కాదు. మీరు సత్తా చూపించుకోలేకపోయినారు. మళ్ళా మొత్తం నిన్న 82 గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ జరిగింది. అంటే నవాపేట, రాజాపూరు, దాని తర్వాత ఊరుకొండ. మళ్ళీ ఊరుకొండల 16 గ్రామ పంచాయతీలు ఉంటే 10 మేము గెలిచినాం. ఒకటక్కడ ఇండిపెండెంట్ గెలుస్తున్నారు, దాని తర్వాత బీజేపీ 2 గెలుస్తున్నారు, దాని తర్వాత బీఆర్ఎస్ గెలుస్తున్నారు. మళ్ళా నవాపేటలో దాదాపు 42 గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగితే మేము 23 గెలుస్తున్నాం. దాంట్లో తక్కినాయి ఇండిపెండెంట్ గెలుస్తున్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు కొంతమంది, దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. మరి మీది ఎక్కడ మీరు మాకన్నా ఎక్కువ గెలుస్తారు? మొత్తం 3 క్యాల్కులేట్ చేస్తే 38 సర్పంచులు కాంగ్రెస్ గెలుస్తాం 82. తక్కినాయి మీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇండిపెండెంట్ సర్పంచ్ ఉన్నారు, బీజేపీ సర్పంచ్ ఉన్నారు, మళ్ళా బీఆర్ఎస్ సర్పంచ్ ఉన్నారు. అంటే 50% మేము గెలిచి మీరు కావాలని మా వీరుడు అని చెప్పేసి ఫోటోలు పెడుతున్నారు మీ నాయకుడిని. మరి మీ నాయకుడు మినిస్టర్ ఉన్నప్పుడు జడ్చర్ల బుక్క వెంకటేశ్వర గెలిచింది కదా,
ఆయన గెలిచి మినిస్టర్ ఉండే కదా, మినిస్టర్ ఉన్నప్పుడే జడ్చల సర్పంచ్ ఆయన గెలిచిండు కదా. మా దాని తర్వాత ఆయన ఏమన్నా ఓడిపోయిందా ఎమ్మెల్యేకి? 40,000 మెజారిటీతో గెలిచిండు. ఇప్పుడు నేను చెప్తున్నా, నా ఊరు ఓడిపోయిందని మీరు అంటున్నారు కదా, వచ్చేసరికి ఎట్లయితే మీ నాయకుడు ఆ రోజు 44,000తో గెలిచిండో ఇక్కడ సర్పంచ్ ఓడిపోయి, అప్పుడు ఆవంచల కూడా ఓడిపోయింది కదా. ఆవంచల ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2018 తర్వాత 2019 ఎలక్షన్స్ వల్ల ఈయన సొంత ఊరు, మీ నాయకుడు సొంత ఊరు 560 ఓట్లతో ఓడిపోయాడు. అక్కడ క్యాండిడేట్ మీ నాయకుడు క్యాండిడేట్ పైన 560 ఓట్ల మెజారిటీతో గెలిచిండు. ఇక్కడ మీరు ఇద్దరు ఒకటి అయింది కాబట్టి 30 ఓట్ల డిఫరెన్స్ వచ్చింది. అయినా కానీ నేను ఎవరైనా గెలిస్తే మంచిదని చెప్పి నేను ఇంటింటికి తిరిగి నేను ప్రచారం చేసేది లేదు ఇక్కడ. అయినా కానీ నేను చెప్తున్నాను, రంగారెడ్డి ప్రజలకి, నా కొడుకు కూడా చెప్పినాను నేను, నా సొంత ఊరు, ఆ ఒక్క ఊరు వల్లనే నాకు అమెరికాకు పోయి నాకు జాబు అక్కడ చేసుకునేది అనుకుంటే కూడా ఆ రంగారెడ్డి కూడా మీద ప్రేమతోనే నేను బయటికి కూడా ఎక్కడ పోలేదు. నేను నా కొడుకు కూడా చెప్పాను, నేను చచ్చిపోతే కూడా రంగారెడ్డి కూడా నన్ను అక్కడ ఏది ఉందా అక్కడనే జరిపించాలని చెప్పి కూడా నా కొడుకు కూడా చెప్పినాను. అంతిమ సంస్కారం అని ఏది ఉన్నా. కాబట్టి ఈరోజు మా గ్రామ ప్రజలకు కూడా చెప్తున్నాను, మన ఊర్లో జరిగేటిది బయట వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం నెగిటివ్ చేయాలని చూస్తున్నాం. అయినా కానీ తీర్పు వచ్చింది, నేను మీకు సహకరిస్తాను, ఎవరు గెలిచినా కానీ గ్రామం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాము రంగారెడ్డి కూడా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇంకా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఉంది. కాంగ్రెస్ నాయకులకు అందరూ నేను ఒకటే తెలియజేస్తున్నాను, మీరు ప్రతి గ్రామంలో మీరు కొట్లాడుకొని ముగ్గురు క్యాండిడేట్, ఇద్దరు క్యాండిడేట్ పెట్టుకొని మీరు కొట్లాడలేకపోతే ఓటు చీలిపోయి మూడో వ్యక్తికి అక్కడ వాళ్ళు గెలుస్తున్నారు. కొన్ని జాగ్రత్తగా మేము చూస్తాం నిన్న. కాబట్టి దయచేసి ఈ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ పోయే గ్రామాలలో మీరందరూ కలిసి కూర్చొని ఇంకా టైం ఉంది కాబట్టి ఒకరికొకరు మీరు మాట్లాడుకొని మీరు కొట్లాడితే ఖచ్చితంగా మెజారిటీ సీట్స్ సెకండ్, థర్డ్లో కూడా మనమే గెలుస్తాము. కాబట్టి మళ్ళీ టైం ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి కూర్చోండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాంగ్రెస్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.